ఈజీ అండ్ టేస్టీగా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఎన్ని మామిడికాయ పచ్చడికి కావాలో అన్నీ తెంపేసుకొని వాటర్లో అన్ని మామిడికాయలను నానబెట్టాలి. ఇలా చేస్తే మామిడికాయలను ఈజీగా క్లీన్ చేయొచ్చు. మంచిగా కడిగి పెట్టిన మామిడికాయలను ఒక క్లాత్తో అన్నీ తుడిచేసేయాలి. తర్వాత అన్నీ మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. లోపల ఇలా లేయర్ వస్తుంది కదా, మేమైతే దాన్ని కూడా తీసేస్తాము. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా నీట్గా కట్ చేసుకొని తీసేయాలి. కట్ చేయడం అయిపోయాక వీటిని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవే మా అమ్మమ్మ పచ్చడిలో వాడుతుంది. 60 మ్యాంగోస్కి 1 కేజీ కారం, 1 కేజీ ఉప్పు అయితే ఇక్కడ మా అమ్మమ్మ పెడుతుంది. ఇవన్నీ కలిపి ఇట్లా అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి వీటిలో వేసుకొని ఈ కారంకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే కారం అనేది టేస్ట్ ఉంటుంది. కొందరు తర్వాత కూడా కలుపుకుంటారు, కాకపోతే ముందే ఇట్లా కారానికి కలపడం వల్ల పచ్చడి తిన్నప్పుడు కారం ఎక్కువ టేస్ట్ ఉంటుందని మా అమ్మమ్మ చెప్పింది. ఇలా చేయితోనే అన్నీ మంచిగా కలుపుకోవాలి. పచ్చడికి ఈ వెల్లుల్లితో వచ్చే ఆ స్మెల్ టేస్ట్ వేరే ఉంటుంది కదా. పచ్చడి పెట్టిన రోజైతే ఇంట్లో అంతా ఇదే స్మెల్ ఉంటుంది. చూసారు కదా, ఇలా అయ్యేంతవరకు మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ పోపులన్నీ వేసుకొని వేడి చేసుకున్న ఆయిల్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. అయితే మనం ఇందులో వెల్లుల్లిని వాడాం కదా, ఇది కాకుండా మొత్తం వెల్లుల్లిని పాయలుగా కూడా యూస్ చేస్తారు. ఇక్కడైతే మా అమ్మమ్మ ఆయిల్లో యూస్ చేస్తుంది. అట్లా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా మిక్స్ అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ కారం మసాలాలోనే ఉప్పు అవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కాబట్టి ఇట్లా అన్ని ముక్కలకి కలుపుకున్న తర్వాత మనం అన్నీ ఒక డబ్బాలో వేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ అయితే ఇలా పైనుంచి వేసుకోవాలి. ఆయిల్ని వేడి చేయొచ్చు లేదా అలా కూడా యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టము. చూసారు కదా 3 days తర్వాత ఎలా అయిందో. ఇందులో ఇంకా మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే పైనుంచి కూడా వేసుకోవచ్చు, అండ్ ఉప్పు కూడా తక్కువైంది అనిపిస్తే వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.